బ్రహ్మముడి సీరియల్ని ముందుగానే చూడాలనుకుంటే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్రి భార్య తులసి హాస్పిటల్కి వస్తుందని తెలుసుకున్న రాజ్ కావ్యని కూడా ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. అయితే డాక్టర్ అనురాధను కలిసిన తులసి తనకు పాలు రావట్లేదని, బిడ్డకు పబ్బా పాలు పడుతున్నామని, డబ్బా పాలు పట్టడం ఇష్టం లేదని, ఎలాగైనా తనే పాలు పట్టాలని చెబుతుంది. అయితే డాక్టర్ గారు ఎలా పాలు వస్తాయో చెప్పండి అంటూ డాక్టర్ని అడుగుతుంది తులసి. ఇంతలో కావ్య వస్తుంది. తులసి కావ్య పలకరించుకుంటారు. తనకు పాలు రావట్లేదని తులసి చెబుతుంది. డాక్టర్ చక్రవర్తి గారే కదా మీకు పురుడు పోసింది అని అడుగుతుంది కావ్య. ఆయనే మీకు ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది కదా అని కావ్య రాజ్ అంటారు. నిజమే, కానీ ఆయన నాకు డెలివరీ చేసినప్పటి నుంచి హాస్పిటల్కి రావట్లేదని తులసి చెబుతుంది. అదేంటండి, హాస్పిటల్ మీదే కదా, మీ ఆయనను డాక్టర్ చక్రవర్తి గురించి అడగండి, ఆయనే ఏదో ఒకటి చేస్తారు అని కావ్య అంటుంది. దానికి సరే అన్నట్లుగా సైలెంట్గా ఉంటుంది తులసి. ఇంతలో పాప ఏడుస్తుంది. పని మనిషి ఇచ్చిన డబ్బా పాలు పడుతుంది తులసి, కానీ పాప తాగదు. ఎంత ఆలించినా పాప ఊరుకోదు, ఏడుస్తూనే ఉంటుంది. తన పాప తన కళ్ళ ముందే గుక్క పెట్టి ఏడవటం చూసిన కావ్య తట్టుకోలేకపోతుంది. ఇక తల్లి ప్రేమను పక్కన పెట్టలేక పాపకి తల్లిపాలు కోసమే ఏడుస్తుంది. అందుకే డబ్బా పాలు తాగట్లేదని మీరు ఏమన్నా అనుకోనంటే పాపకు నేను పాలు పడతానని కావ్య అడుగుతుంది. దానికి తులసి షాక్ అవుతుంది. మీరు నా పాపకు పాలు పట్టడం ఏంటని తులసి అంటుంది. ఈ సమయంలో పిల్లలకు తల్లిపాలే రక్ష, నా బిడ్డకు నేను ఎలాగూ పాలు పట్టలేను, కనీసం మీ పాపకైనా పాలు పడతానని కావ్య అడుగుతుంది. తులసి ఆలోచనలో పడుతుంది. పక్కనే డాక్టర్ గారు అనురాధ కూడా అలా పాలు పట్టడం వల్ల బిడ్డకు ఏం కాదని, ఏ తల్లిపాలు అయినా బిడ్డకు మంచిదే అని చెబుతారు అనురాధ డాక్టర్. డాక్టర్ చెప్పడంతో కావ్య పాలు పట్టేందుకు ఒప్పుకుంటుంది తులసి. కావ్యకు పాపను ఇస్తుంది తులసి. కన్న బిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ కావ్య మురిసిపోతుంది. పక్కన ఉన్న గదిలోకి పాపను తీసుకెళ్తుంది. జరిగినవన్నీ తలుచుకుంటూ కావ్య కుమిలిపోతుంది. మంత్రి చేసిన తప్పు వల్ల నువ్వు నాకు దూరం అయ్యావు తల్లి అని చాలా బాధపడుతుంది కావ్య. తప్పు ఎవరు చేసినా ఈ అమ్మకు దూరమై నువ్వు శిక్ష అనుభవిస్తున్నావని కావ్య అంటుంది. గదిలో సొంత బిడ్డకు పాలు ఇస్తుంది కావ్య. గది బయట నుంచి కావ్య మాటలను వింటున్న రాజు తలదించుకుంటాడు. ఏం చేయలేకపోతున్నానని బాధపడతాడు. మరోవైపు తన బిడ్డను ఎత్తుకొని ఆడిస్తుంది తులసి. అయితే పాప ఏడవటం ఆపాక తులసికి ఇస్తుంది కావ్య. అప్పుడు కూడా కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇంటికెళ్ళిన తులసి కావ్య చెప్పినట్టుగానే భర్తను డాక్టర్ చక్రవర్తి గురించి అడుగుతుంది. నాకు డెలివరీ చేసినప్పటి నుంచి డాక్టర్ చక్రవర్తి ఎందుకు రావట్లేదని తులసి అంటుంది. దాంతో మంత్రి ధర్మేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. కానీ కావ్య గురించి ఏం చేశారు? ఇవాళ హాస్పిటల్కి కావ్య వాళ్ళు వచ్చారు, నాతో మాట్లాడారు, డాక్టర్ చక్రవర్తి గురించి కూడా నన్ను అడిగారు అని తులసి చెబుతుంది. దాంతో ఒక్కసారిగా కంగు తిన్న ధర్మేంద్ర బంబేలెత్తిపోతారు. అయితే మరోవైపు కావ్య మారిందని అంతా ఇంట్లో సంతోషంగా ఉంటారు. అది చూసిన రేఖ కోపంతో తల్లికి ఫోన్ చేస్తుంది. రాజ్ బావను కావ్య నుంచి దూరం చేస్తానన్నావు, కావ్యను పిచ్చిదానిలా చూపిస్తానన్నావు, కానీ ఇప్పుడు ఆ కావ్య అందరినీ గెలుచుకుంటుంది అని తల్లి రుద్రానితో గొడవ పడుతుంది రేఖ. అయితే కావ్య ఇలా ట్విస్ట్ ఇస్తుందని నాకేం తెలుసు అని రుద్రాని కూడా రివర్స్ అవుతుంది. అయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.